నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషల్ మీడియాలో జరిగేటటువంటి యొక్క కొంతమంది చేసేటటువంటి వికృత శ్రేష్టలకి అన్ని పార్టీల్లో ఈ ట్రోలింగ్స్, మార్ఫింగ్స్ ఇవన్నీ చేస్తున్న వైసీపీకి సంబంధించిన క్యాడర్ మీద ఎక్కువ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, కొంతమంది బెయిల్ మీద వచ్చినట్టు పరిస్థితి. సో బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద ఈ కేసులను కూడా నమోదు చేయడం జరిగింది. సో దీంతో చాలామంది వరకు కోర్టులను ఆశ్రయించడం జరిగింది. సో దానికి కోర్టు ఒక విశిష్టమైనటువంటి తీర్పే ఇవ్వడం జరిగింది. అది ఏమి ఇచ్చింది అంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అనేది వ్యవస్థీకృత నేరం అయితే కాదు, కానీ దీంట్లో కొంచెం నిబంధనలు అనేవి ఉంటాయి. అది కేసు యొక్క సాంద్రతను బట్టి, తీవ్రతను బట్టి సెక్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అసలు ఈ సోషల్ మీడియా సంబంధించినటువంటి అంశం మీద కోర్టు ఏమని వివరణ ఇచ్చిందనేది చూద్దాం. బిఎన్ఎస్ 111 కింద కేసు నమోదు చేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లే అనేటటువంటి వాదనకు సోషల్ మీడియా పోస్టులకు సెక్షన్ 111 వర్తించదు. ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా చెల్లవు. హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాదులు అంటే వీళ్ళు మొత్తానికి ఇవి సెక్షన్స్ సెట్ అవ్వవు, అంటే పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో కోర్టుకు తెలిపినారు. పోలీసులు సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ కేసులు పెట్టడాన్ని సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి నమోదైనటువంటి కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ భాస్కర్ రెడ్డి, కడపకు చెందినటువంటి నగిర్ రెడ్డి, అర్జున్ రెడ్డి, పీడీ టీవీకి చెందిన షేక్ జానీ బాషా తదితరులు హైకోర్టులో దాఖలు చేసినటువంటి వ్యాజ్యాలపై జస్టిస్ న్యాయవతి విజయ్ శుక్రవారం సుదీర్ఘ విచారణ జరిపారు. ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వాదన వినిపిస్తూ, ఏ రకంగా చూసుకున్న సోషల్ మీడియా పోస్టులు బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరం కిందకు రావని, ఈ సెక్షన్కు వర్తింపజేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని చెప్పారు. ఓ వ్యక్తిపై సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే అతనిపై అంతకు ముందు 10 ఏళ్లలో 1 కంటే ఎక్కువ ఛార్జ్షీట్లు దాఖలై వాటికి సంబంధించినటువంటి కోర్టు విచారణకు స్వీకరించి ఉండడం తప్పనిసరి అని వివరించారు. అయితే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు, అదే హైకోర్టులో 2 బెంచ్లు కూడా స్పష్టంగా చెప్పాయని తెలిపారు. భార్గవరెడ్డి తదితరులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కూడా కేసు పెట్టడం జరిగింది. అయితే ఆ కేసు చెల్లదు అని అంటున్నారు. పిటిషనర్లు పెట్టినటువంటి పోస్టుల్లో ఏ వర్గాన్ని దూషించలేదని, అందువల్ల వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని చెప్పారు. అంతేగాక అసలు అమల్లోనే లేని ఐటీ చట్టం కింద కూడా కేసులు పెట్టారని, ఆ పిటిషనర్లపై ఈ కేసులన్నీ రాజకీయ కారణాలతో పెట్టినవని, సహా నిందితుల యొక్క వాంగ్మూలాల ఆధారంగా నమోదు చేసినటువంటి కేసులే అని చెప్పారు. సహనిందితుల వాంగ్మూలాలకు చట్ట ప్రకారం ఎలాంటి విలువ ఉండదని వివరించారు. పోలీసులు దురుద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధింపులతో భాగంగానే వ్యవస్థీకృత నేరం కింద మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని పిటిషన్ తరఫు మరో న్యాయవాది ఎర్రంరెడ్డి నాగిరెడ్డి తెలిపారు. ఫిర్యాదులందరూ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారని, బాధితులు కారని చెప్పారు. ఎవరి మీదో పోస్టులు పెడితే వారి తరఫున టీడీపీ కార్యకర్తలు, నేతలు ఫిర్యాదులు చేయడం చెల్లదని స్పష్టం చేశారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి వారు కోర్టుని ఆశ్రయించారు. వీరి వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ కొంతకాలానికి వాయిదా వేసింది. ఏదేమైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పు. ఒకటి, ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా సరే మార్ఫింగ్ వీడియోలు కానీ, ట్రోలింగ్స్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ థంబ్నెయిల్స్, ట్యాగ్ లైన్స్ ఇవి పెట్టి పోస్ట్ చేయడం అనేది తప్పు. వ్యక్తిగత హననానికి పాల్పడడం తప్పు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయడం కూడా చట్టరీత్యా నేరం. కాబట్టి మంచిదే, కానీ మార్పు అనేది రావాలా. ఇంకా మార్పు అనేది రాలేదు, ఇంకా రాదేమో బహుశా. థ్యాంక్ యూ.